హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన మ్యాథ్ బేసిక్ కంటెంట్ని ఈరోజు మేము డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్కి మైనస్ సింబల్ చూడంగానే భయం వేస్తుంది. అంటే రెండు మైనస్లు యాడ్ చేసిన ఏమైంది, రెండు ప్లస్లు యాడ్ చేస్తే ఏమైంది, అట్లా మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి, మైనస్ ప్లస్తో డివిజన్ చేస్తే ఏమైంది. ఎక్కడైతే ఈ కాన్సెప్ట్ మీద మీరు కొద్దిగా ల్యాగ్ అవుతూ ఉంటారో అప్పుడు కంప్లీట్గా ఒక్క సింబల్ మైనస్ తప్పేసినా సరే మీరు మైనస్ ప్లస్లు ప్లస్ కానీ ప్లస్ ప్లస్లు మైనస్ కానీ వేస్తే మొత్తం కంటెంటెడ్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వీడియో చూడండి. నేను ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిఫికేషన్స్, డివిజన్స్ మీద మల్టిఫికేషన్ సింబల్స్ ఎలా టర్న్ అవుతాయి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఒక అద్భుతమైన కంటెంట్ ఇది. సో లెట్స్ గో టు వీడియో. సో ఇక్కడ మనం ప్లస్ని మైనస్ని ఎడిషన్ చేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు వివరిస్తాను. ఇది నేను చూడండి, రెండు ప్లస్లు యాడ్ చేస్తున్నాం. అంటే +2 అండ్ +3 రెండు ప్లస్ సింబల్సే కాబట్టి 2 + 3 వచ్చేసి +5 అని రాస్తున్నాం. నెక్స్ట్ ఇదే విధంగా రెండు మైనస్లు యాడ్ చేస్తున్నాం. అంటే మైనస్కి -2కి -3 యాడ్ చేస్తున్నాం. అప్పుడు -5 అవుతుంది. ఇక్కడ 2కి 3 యాడ్ చేసినప్పుడు +5 అయ్యింది. -2కి -3 యాడ్ చేసినప్పుడు -5 అయింది. నెక్స్ట్ అదేవిధంగా -3కి +2 యాడ్ చేస్తున్నాం అనుకుందాం. -3కి +2 యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మైనస్ సింబల్ ఎక్కువ ఉంది. అంటే 3 అనేది మైనస్ సింబల్తో ఉంది, ఒకటి ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మీకు -1 రావాల్సి వస్తుంది. అదే కాకుండా మీకు ఇక్కడే మీకు +2 ఉండి ఇక్కడ -2 ఉండి ఇక్కడ +3 ఉంది. అంటే +3 యొక్క సింబల్ ప్లస్లో ఉంది, ఆ 2 సింబల్ మైనస్లో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈ రెండు కేసుల్లో కూడా మనం ఎడిషన్ చేసినాం. +2కి +3 యాడ్ చేసిన, -2కి -3 యాడ్ చేసిన, రెండు కూడా అది ఎడిషన్సే. బట్ డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ -2కి +3 యాడ్ చేస్తే మీకు ఇక్కడ +1 వస్తుంది. సేమ్ వే +3 ఉంది, -2 ఉంది. +3 -2 రెండు వేరు వేరు సైన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు +1 రావాలి. ఎందుకంటే 3 యొక్క సింబల్ ప్లస్ కాబట్టి +1 వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఏదో 20 ఉందనుకోండి, +3 -20 అనుకుందాం. అంటే -20 కాబట్టి దానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే -17 వస్తుంది. అదేవిధంగా ప్లస్ని మైనస్ని సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకసారి +2 -+3 అనుకుందాం. ఎప్పుడు కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ప్లస్ ఇంటూ మైనస్ ఇది -3 అవుతుంది. అంటే +2 +3 అంటే మధ్యలో మైనస్ సింబల్ ఉన్నప్పుడు +2లో నుంచి +3ని మైనస్ మనం చేసినప్పుడు, +2లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ సింబల్ ఇంక ఉండదు. 2లో నుంచి 3 మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు -1 వస్తుంది. అలా కాకుండా ఇక్కడే +3 ఉంది, ఇక్కడే మీకు 2 ఉందనుకుందాం. ఇక +3లోంచి 2 తీస్తున్నాం. అంటే దీని సింబల్ ఆల్రెడీ మీకు మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనుకోను కాబట్టి 3 - 2 అంటే ఇక్కడ మీకు +1 అవుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే -2 -3 అనుకుందాం. -2లో నుంచి -3ని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. కాబట్టి ఇక్కడ మీకు ఎంత అవుతుంది? +3 అవుతుంది. కాబట్టి -2లో నుంచి -3ని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కాబట్టి ఏమైతుంది? మీకు +1 వచ్చే ఛాన్స్ ఉంది. +1 ఖచ్చితంగా వస్తుంది, నాట్ ఛాన్స్. అలా కాకుండా ఇక్కడ -3 ఉండి మీకు ఇక్కడ 2 ఉందనుకుందాం. ఇప్పుడు -3 మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ కాబట్టి ఇది +2 అయింది. ఇప్పుడు -3లో నుంచి -2ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు -1 వస్తుంది. నెక్స్ట్ -3
-+2 అనుకుందాం. చూడండి ఇక్కడ -3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మీకు కాబట్టి -3లో నుంచి -2 చేస్తే -5 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అనుకున్నాం కాబట్టి ఒకే సైన్ ఉన్నప్పుడు ఎడిషన్ చేసుకోవాలి. +3 ఇక్కడ మైనస్ ఉంది అనుకుందాం. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నాం కాబట్టి 3 + 2 = 5 అవ్వాలి. ఇది మీకు సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్ ఎలా చేయాలా? సో ప్రొడక్ట్ చూసినప్పుడు మనము +2ని +3ని ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ కాబట్టి 2 3 6. అలాగే -2ని -3తో ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మళ్ళీ 2 3 6. అలాగే ఇక్కడ +2 ఇంటూ -3 జనరల్గా అయితే 2 3 6 ఓకే, కానీ ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి ఎప్పుడు కూడా మైనస్ కాబట్టి -6. -3 అండ్ +2 అన్నారు, సేమ్ 3 2 6, కానీ మైనస్ ఇంటూ ప్లస్ = మైనస్. 2 ప్లస్ని 2 మైనస్ని ఇంటూ చేస్తే ప్లస్ఏ. ప్లస్ ఇంటూ మైనస్ అన్నా మైనస్ ఇంటూ ప్లస్ అన్నా మైనస్ రావాలి. సో డివిజన్స్ ఎలా చేయాలో చూస్తే +4 డివైడెడ్ బై +2 అనుకుందాం. సో ఇక్కడ ప్లస్ని ఇంకొక ప్లస్తో డివిజన్ చేస్తే ప్లస్ఏ రావాలి, బట్ 4 డివైడెడ్ బై 2 కాబట్టి 2 వచ్చింది. అలాగే మైనస్ని ప్లస్తో డివిజన్ చేసినప్పుడు మైనస్ని మైనస్తో డివిజన్ చేసినప్పుడు -4 డివైడెడ్ బై -2. మైనస్ డివైడెడ్ బై మైనస్ అంటే ఇక్కడ కూడా ప్లస్ఏ కాబట్టి 4/2 అంటే 2 రాస్తాం. 2 ప్లస్లు 2 మైనస్లు డివైడెడ్ బై చేసుకున్నప్పుడు ప్లస్ సింబలే వస్తుంది. అలాగే +3 డివైడెడ్ బై +2 అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఒక్క మైనస్ ఉన్నా సరే అది ఒక మైనస్ వచ్చేసి 3/2నే రావాలా. అలాగే 10 డివైడెడ్ బై 5 అన్నప్పుడు ఇక్కడ కూడా రెండిట్లో ఒక్క మైనస్ ఉన్నా సరే మనం డివిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మైనసే రావాలి. డివిజన్లో ఒక్క మైనస్ ఉన్నా ఇంకో ప్లస్ ఉన్నా మైనస్ వస్తుంది. 2 ప్లస్లు 2 మైనస్లు ఉంటే ప్లస్ వస్తుంది. కాబట్టి కొంచెం దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీ యొక్క బేసిక్స్ ఇంప్రూవ్ చేసుకొని 0 మ్యాథ్ స్టూడెంట్ హీరో అవ్వాలని చెప్పి కోరుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.